హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐస్ ఆఫ్ గోదావరి. ఈరోజైతే మేము అందరం కలిసి మా మామిడి తోటలోకి వెళ్ళామండి సరదాగానే. మా కృతిక్ చూడండి వెళ్ళగానే వాళ్ళ పెద్దనాన్న దగ్గరికి వెళ్ళిపోయాడు. నేనైతే బావి దగ్గరికి వెళ్ళి నీళ్ళు తోడుకుని మరీ కాళ్ళు కడుక్కున్నాను అనమాట. ఈ పార్క్ కనిపిస్తుంది కదా, ఇందులో ఫ్యామిలీ స్టే చేయొచ్చండి. సో ఇలా తోటలోకి వచ్చినప్పుడు స్టే చేయడానికి ఉంటుందనేసి ఇలా వేసారనమాట. లోపల సెటప్ చూడండి, వంట చేసుకోవడానికి కూడా ఉంటుందన్నమాట. సో బెడ్, టీవీ అన్నీ ఉంటాయి, పవర్ కూడా ఉంటుంది. సో స్టే చేయడానికి అయితే చాలా బాగుంటుందండి. సో అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత మొత్తం తోట అంతా గ్రౌండ్ వేసేసాం అనమాట అలా సరదాగానే. ఈ తోటలో ఏంటంటే ఒక సైడ్ అంతా పందెం కోళ్ళు ఉంటాయండి, అన్ని బ్రీడ్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఎవరికైనా కావాలనుకుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. సో మా కృతిక్ చూడండి వాళ్ళ నాన్న ఎంతలాగా తీసుకెళ్ళిపోతున్నాడో పరిగెట్టుకుని. ఎక్కడికా అనేసి నాకు డౌట్ వచ్చింది. తీరా చూస్తాడు ఉయ్యాల దగ్గరికి తీసుకెళ్ళాడండి. సో అస్తమానం తోటలోకి వెళ్తున్నాడు కదా, అలవాటు అయిపోయింది. ఏది ఎక్కడ ఉందో అని ఆడికే బాగా తెలుస్తుంది నాకన్నా అని. సో చూడండి వాళ్ళ నాన్న కూర్చోబెట్టేసి వాడు కూడా ఎక్కేశాడు ఊపమని. వాళ్ళ నాన్న అయితే అలా ఊపలేక సెటప్ వేసుకున్నాడు చూడండి. కర్రకి తోడగట్టి అది పట్టుకుని ఊపుతున్నాడు అనమాట. సో వాళ్ళ నాన్న ఊపిన తర్వాత నా దగ్గరికి అయితే వచ్చేసాడండి, నన్ను కూడా ఉయ్యాలి ఊపమనేసి. కొంతసేపు అయితే నేను ఊపాను అనమాట. తర్వాత మేము వాళ్ళ తాత దగ్గరికి వెళ్ళిపోయాడు. సో ఇక్కడ ఏంటంటే ఒక సైడు పుల్ల గోంగూర మొక్కలు కూడా ఉన్నాయి అన్నమాట. అవి చూడగానే నాకు కాయలు తినాలనిపించింది. చిన్నప్పుడు తినేవాళ్ళము. మా ఆయన్ని తీసుకురమ్మంటే మొత్తం మొక్క అంతా తీసుకొచ్చేసాడు ఒక కాయ తెమ్మంటే. చూడండి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. అవి తొక్క తీసుకుని తింటాం అనమాట, పుల్లగా ఉంటాయి, భలే ఉంటాయి అన్నమాట. చాలా రోజులైంది తిని, సడన్గా అవి చూడగానే నాకు గుర్తొచ్చిందండి. సో ఇంకా తోట అంతా తిరిగిన తర్వాత ఇంటికి వెళ్ళిపోతుంటే మా కృతిక్ మాత్రం రానంటున్నాడు వాళ్ళ పెద్దనాన్న దగ్గర నుంచి. బాగా చెప్పేస్తున్నాడు వెళ్ళండి అని మీరని. సో ఆ తోటలో నుంచి ఎలాగ పొలాల్లోకి కూడా వెళ్ళామండి. ఆ పచ్చని పొలాల మధ్యలో అలా వెళ్తూ ఉంటే చాలా ప్లెజెంట్ఫుల్గా ఉందండి. ఎంత సిటీల్లో ఉన్నా కానీ పల్లెటూరేనండి. ఇక్కడ కలువ ఆకుల్లా కనిపిస్తున్నాయి కదండి, కిందంతా వాటర్ అనమాట. ఇది దోలపాట ఆవా అంటారు. ఇందులో చేపలు చాలా ఫేమస్ అండి. ప్రజెంట్ అయితే ఆ ఆకులు పట్టేసి చేపలు పట్టట్లేదు అనమాట. సో మా అత్తయ్య అయితే ముందు రోజు పూజ చేసుకున్న పత్రులన్నీ కలపడానికి అయితే వెళ్ళారనమాట కాలువ దగ్గరికి. సో చూడండి ఎంత బాగుందో నేచర్ అసలనే. ఇక్కడ చూడండి పిచ్చుగుళ్ళు భలే పెట్టాయండి, ఎంత బాగున్నాయో చూడండి, భలే క్యూట్గా ఉన్నాయి కదా. డే 7 అయితే ఇలా గడిచిపోయిందండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ బటన్ పైన ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఐస్ ఆఫ్ గోదావరి.